ద్రౌపది అనసూయలకు ప్రతీకలైనటువంటి తల్లులు ఇక్కడ ఉన్నారు. ఇప్పటికీ కూడా ఈ భారతదేశం ఇంకా ఇన్ని ఆటుపోట్లని నిలదొక్కుంటోంది అంటే కారణం ఏమిటి అని వివేకానందుడిని అడిగితే ఆయన చెప్పాడు ఒకే ఒక్క మాట, ఈ దేశం ఇంకా ఇలా నిలబడుతోంది అంటే ఈ దేశానికి వెన్నెముకగా ఉన్న కుటుంబ వ్యవస్థ. ఆ కుటుంబ వ్యవస్థకు మూలమ ఎవరయ్యా అంటే ఆ గృహిణి, భారతీయ మహిళ. భారతీయ మహిళ గనుక తాను ఎప్పుడైతే గాడి తప్పుతుందో, ఎప్పుడైతే బూటీ ప్యారలకు వెళుతుందో, ఎప్పుడైతే సీరియల్స్ ముందు కూర్చుంటుందో, చక్రవాకం, మొగలి రేకులు లాంటి సీరియల్స్ ముందు కూర్చుని తన అస్తిత్వాన్ని మర్చిపోయి పిల్లవాడికి చిన్నప్పటి నుంచి చందమామ రావే, జాబిల్లి రావంటే గోరుముద్దలు తినిపిస్తూ ఆ తల్లి ఎప్పుడైతే సీతమ్మ వారి లాలిపాటలు వినిపించడం మానేసిందో, కెవ్వు కేక అని అంటూ ఉంటే పిల్లలు గంతులేస్తూ ఉంటే 6 నెలల పసివాడు కూడా ఆ కెవ్వు కేక అని పెట్టగానే డాన్స్ వేసేస్తున్నాడు. అటువంటి పాటలను పిల్లలకు పరిచయం చేస్తూ ఉంటే ఏమిటో రియాలిటీ షోస్ అని చెప్పి ఆటపాటలోకి పసిపిల్లల్ని తీసుకెళ్లి అక్కడ కూర్చున్న జడ్జెస్ అంతా జ్యోతి చిత్ర, రాబోయే తరానికి జ్యోతి చిత్రాన్ని పొగుడుతూ ఉంటే ఆ తల్లులు చప్పట్లు కొడుతూ ఉంటే అయ్యో నా తల్లులు ఎటువైపుకు పరిగెత్తుతున్నారు. ఈ భారతీయ మహిళ ఎప్పుడైతే గాడి తప్పుతుందో, ఈ భారతీయ మహిళ ఎప్పుడైతే వెండి తెరకెక్కుతుందో అప్పుడే సభ్య సమాజం పాడవుతుందని చెప్పారు జగద్గురు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు. అటువంటి నా భారతీయ మహిళ గాడి తప్పితే ఈ ప్రపంచమే దిక్కులేనిదైపోతుందనే విషయాన్ని మర్చిపోకండమ్మా తల్లులారా. ఈ ప్రపంచాన్ని దిక్కులేనిదానిగా మీరు చెయ్యకండమ్మా. శ్రీరాముని దయచేతను నారుడిగా సకల జనులు నౌరాయనగా చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండని చెప్పే తల్లులు ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ హౌ ఐ వండర్ వాట్ యు ఆర్ అని పిల్లలకి బూటు సాక్స్ వేసి పంపించేస్తూ ఉంటే వాడేదో వచ్చి ఇంగ్లీష్లో ఏదో మాటలు రెయిన్ రెయిన్ గోయవే అని పాడుతూ ఉంటే బాలవాక్కు బ్రహ్మవాక్కు కదా, వర్షాలు పడకుండా ఉంటే మన పిల్లలు చక్కగా చెప్తున్నారని ఇంగ్లీష్లో మమ్మీ డాడీ అని పిలుస్తూ ఉంటే మమ్మీ అంటే పీనుగని అర్థం తెలియడం లేదు మీకు, డాడ్ అంటే చచ్చిపోయాడని అర్థం మనకు తెలియడం లేదు. అటువంటి పేర్లతో పిలిపించుకుంటూ ఈ హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని మనం మర్చిపోయి ఎక్కడెక్కడికో పరిగెడుతున్నాం. తల్లులారా లేవండమ్మా, మేలుకొనండి, ఆలోచించండమ్మా, ఆలోచించండి. శివాజీ నా ఇంట్లో కాదు పక్కింట్లో పుట్టాలనుకుంటున్నాం, గాంధీ నా ఇంట్లో కాదు పక్కింట్లో పుట్టాలనుకుంటున్నాం. అలా కాదు. మనం చేసే ప్రతి పూజలో, ప్రతి పనిలో, ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయేంత వరకు హిందూ జీవన విధానంలో ఎంత అద్భుతాలను మనకు అందించారో ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ నువ్వు షోడశోపచార పూజ చేస్తున్నావు అంటే చేస్తూ ఉన్నప్పుడు బెల్లు కొట్టి కనుక ఎవరైనా వస్తే, వెంకటేశ్వరరావు గారు మన ఇంటికి వచ్చారు, కాలింగ్ బెల్లి కొట్టారు, ఇక్కడ మనం పూజలో కూర్చున్నాం, వెళ్ళి వెంటనే కాలింగ్ బెల్లి చూడగానే తలుపు తీస్తాం, వెంకటేశ్వరరావు గారు రండి, ఆవాహయామి, కూర్చోండి, వెంకటేశ్వరరావు గారు కూర్చోండి, ఆసనం సమర్పయామి, వెంకటేశ్వరరావు గారు కాళ్ళు గడుక్కోండి, పాద్యం సమర్పయామి, వెంకటేశ్వరరావు గారు మంచినీళ్ళు పుచ్చుకోండి, ఆర్ఘ్యం సమర్పయామి, వెంకటేశ్వరరావు గారు స్నానానికి నీళ్లు పెట్టానండి, స్నానం సమర్పయామి, వెంకటేశ్వరరావు గారు టవల్ కూడా పెట్టానండి, బాత్రూంలో వస్త్రం సమర్పయామి, వెంకటేశ్వరరావు గారు భోజనానికి రండి, నైవేద్యం సమర్పయామి, వెంకటేశ్వరరావు గారు వెళ్ళొస్తానంటే నీరాజనం సమర్పయామి. ఇది సజీవ విగ్రహాలను ఆరాధించడానికి కావలసిన శిక్షణను మనకు అందించారే మన మహర్షులు. ఇంతకంటే సేవ, ఇంతకంటే పరమార్థం ఏ జాతి చెప్పిందో, ఏ మతం చెప్పిందో ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. సజీవ విగ్రహాలను ఆరాధించడం ఈ హిందూ ధర్మానికి తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదు. ఇప్పటికీ మీరు విదేశాలకు వెళ్ళండి, మనం వెళితే ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళాలి. అదే మన ఇంటికి వస్తే అయ్యో వచ్చారా అని ఎంగిలి చేయి కడుక్కుని అయ్యో క్షణంలో వండి పెడతానండి, కూర్చోండి, వెంటనే వండి పెడతానని చెప్పి అప్పటికప్పుడు బంగాళాదుంపలో కోడిగుడ్డ తీసుకొచ్చి వచ్చిన బంధువులందరికీ ఆప్యాయంగా పెట్టే తల్లులు ఈ దేశంలో ఉన్నారు, కానీ మరి ఎక్కడా లేరమ్మా, ఎక్కడా లేరు. అటువంటి మీరు, అటువంటి కుటుంబ వ్యవస్థలో, అటువంటి చక్కని సంస్కార కృణవంతో విశ్వమార్యం ఈ సమస్త సమాజాన్ని కూడా ఆర్యులుగా తీర్చిదిద్దాలి, సంస్కారవంతులుగా తీర్చిదిద్దే ధర్మం మనకి నేర్పిస్తే మన పిల్లవాడు ఇక్కడ చదువుకుంటూ విదేశాలకు వెళ్ళి డాలర్లు సంపాదించుకోవాలని కోరుకుంటూ పిల్లవాడిని ఇప్పటి నుంచి విదేశీ మానసపుత్రులుగా తయారు చేస్తున్నామే. ఒక్కసారి ఆలోచించండి అమ్మా, ఒక్కసారి ఆలోచించండి. తల్లులారా ఈ రోజు నుంచి మీరు ఆ టెలివిజన్ సీరియల్స్ ముందు మీరు కూర్చోకండి, భక్తి ఛానల్ ముందు కూర్చోండి, వనితా ఛానల్ ముందు స్త్రీలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఏమైనా వస్తున్నాయి అవి చూడండి, మంచి కార్యక్రమాలను చూడండి. ఇటువంటి కార్యక్రమాలను చూడడం ద్వారా
ఎందుకని వాళ్ళకు సర్దార్ వల్లభాయ్ పటేల్ పుట్టకపోతున్నాడు, ఎందుకని ఒక లాల్ బహదూర్ శాస్త్రి ఆవిర్భవించకపోతున్నాడు, ఒక అరవింద ఘోష్, ఒక స్వామి వివేకానందుడు, ఒక ఝాన్సీ లక్ష్మి, ఒక రుద్రమదేవి ఎందుకు మనం కనలేకపోతున్నామంటే కారణం ఇదే. ఈ జాతిని ఎంత నిర్వీర్యం చేస్తే, ఈ జాతికి మన పురాణ గాథలు, ఈ జాతికి మన మహనీయులైనటువంటి వాళ్ళ యొక్క జీవిత గాథలు ఎంత తెలపకుండా ఉంటే, వాళ్ళకి క్రికెట్ మ్యాచ్లు చూసుకుంటూ, వాళ్ళ సీరియల్స్ చూసుకుంటూ, చూడకూడని దృశ్యాలు, చూడకూడని మాటలు వింటూ ఉంటే జాతి అంతగా నిర్వీర్యం అయిపోతే, ఆ నిర్వీర్యమైపోయిన జాతి దగ్గరికి వెళ్ళి ఒక సారా ప్యాకెట్ వాడి చేతికి పెట్టి, ఒక 100 రూపాయలు వాడి చేతిలో పెట్టి వాడు ఓటు సంపాదించుకుందామనే ధ్యాస తప్ప ఈ జాతిని అభివృద్ధి పదంలో నడుపుకోవాలి అంటే ఫ్లైఓవర్లు కట్టుకోవడం అభివృద్ధి కాదు, పెద్ద పెద్ద భవనాలు నిర్మించుకోవడం అభివృద్ధి కాదు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి పెద్దపీట వేయటం మాత్రం అభివృద్ధి కాదు. వివేకవంతులను తయారు చేయటం అభివృద్ధి అంటే ఏమిటి? విజ్ఞానం పెరుగుతోంది, వివేకం తరుగుతోంది. విజ్ఞానంతో పాటు వివేకం కూడా సమతుల్యంగా పెరిగినప్పుడే సమాజం సస్యశ్యామలంగా ఉంటుందనే విషయం మన పూర్వీకులు, మన ప్రాచీనులు ఏనాడో చెప్పారు. కాబట్టి ఆత్మీయ బంధువులారా, ఈ రోజు నుంచి మీరెవరూ కూడా హిందూ మతము అనే పదం మీరు వాడకండి దయచేసి. ఇది ధర్మం మాత్రమే. మతము అంటే వ్యక్తుల యొక్క, ప్రవక్తల యొక్క అభిప్రాయాల చేత ఏర్పడేవి మతాలు. మనది మతికి సంబంధించిన విషయాలు కానీ మతానికి సంబంధించిన విషయాలు కాదు. చెప్పండి, మనది హిందూ ధర్మమా, హిందూ మతమా? మళ్ళీ ధర్మం, మనది ధర్మం. ఈ ధర్మం అనేటటువంటిది సమస్త విశ్వానికి సంబంధించింది, కేవలం ఒక భారతదేశానికి మాత్రమే సంబంధించింది కాదు. ఇది ఒక వర్గానికి, ఒక కులానికి, ఒక జాతికి సంబంధించింది కాదు. మీ అందరినీ ఒక ప్రశ్న, పాకిస్తాన్లో ఎవరైనా పుడితే వాళ్ళని పాకిస్తానీ అంటారు, అంటారా లేదా? అమెరికాలో ఎవరైనా పుడితే వాళ్ళని అమెరికన్ అంటారు, అంటారా లేదా? రష్యాలో ఎవరైనా పుడితే వాళ్ళని రూస్ అంటారు, చైనాలో ఎవరైనా పుడితే వాళ్ళని చైనీస్ అంటారు. కానీ హిందూ దేశంలో ఎవరు పుట్టినా ఏమంటారు? హిందువే. హిందూ దేశంలో ఇంకెవరు పుట్టరు, ఒక హిందువే పుడుతుంటారు ఇక్కడ. కాబట్టి ఇది హిందూ దేశం కాబట్టి ఇక్కడ పుట్టే ప్రతి వ్యక్తి హిందువే.